నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం సీఎం రిలీఫ్ ఫండ్ 31 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయలు విలువ చేసే చెక్లను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. విశాఖలో లైంగిక దాడికి గురైన బాలికను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ భీమవరం పర్యటనను జయప్రదం చేయండి. పార్టీ శ్రేణులకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు 21.18 లక్షల రూపాయల చెక్లను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించారు. ఆపదలో ఉన్న వారికి, పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామన్నారు. భీమవరం నియోజకవర్గంలో 18 విడతలుగా 282 మందికి 2,57,18,877 రూపాయలను అందించామని తెలిపారు. నాగిడి ఆదిలక్ష్మి గారు ఓకే 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 తిరుమల హరిష్ట గారు మన భీమవరం నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి వైద్యం చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత సహాయం అందించడం జరుగుతుంది. ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో 31 మందికి ఈ ఆరోగ్య సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 2,57,18,877 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించడం జరిగింది. పేదవారికి, అనారోగ్యంగా ఉన్నవారికి ఆసరాగా కోసం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుంది. వీరికి కొంత చేదోడుగా ఉండి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హైదరాబాద్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. 6,30,000 ఖర్చు అయింది. నేను భీమవరం ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను. నాకు 2,30,000 వచ్చింది. చాలా ఆనందంగా హైదరాబాద్ హాస్పిటల్లో చూపించుకున్నానండి. ఆపరేషన్ చేశారు. కిడ్నీ కూడా లేదు ఒకటి. ఇంకా 5 లక్షల చిల్లర బిల్లు అయిందండి. 1,00,000. విశాఖ నగరంలో బాలికపై లైంగిక దాడి ఘటన అత్యంత దురదృష్టకరమని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఈ నెల 7న సీతమ్మ దార శివారు కొండపై 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరగగా బాధితురాలు కేజీహెచ్ వన్ స్టాప్ సెంటర్లో చికిత్స పొందుతుంది. విశాఖ వచ్చిన శైలజ బాలికను పరామర్శించి ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. 7వ తారీఖు ఒక మైనర్ బాలిక పైన, అంటే సీతమ్మ దారలో ఉంటది పాప, అలాంటి ఒక బాలిక పైన లైంగిక అత్యాచారం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం అందరం కూడా ఒక 10 రోజుల క్రితం ఆగస్ట్ 30 అనుకుంటా సేఫెస్ట్ సిటీస్ ఒకటి దేశంలోకెల్లా వైజాగ్ ఒకటని చెప్పబడింది. చాలా మంది కూడా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి
వైజాగే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా అలా చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేయాలని అనుకున్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి సంఘటన జరగటం, అది వైజాగ్ లో చాలా బాధకరం. ఎందుకంటే మైనర్. ఇంకో విషయం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా మైనర్స్ ఇద్దరు, పైగా తెలిసిన వాళ్ళు 2 ఇళ్ళు అవతల ఉంటారు. అంటే ప్రమాదం ఒక్కొక్కసారి బయట నుంచి తెలియని వాళ్ళ నుంచే పొంచి ఉండదండి, మన పక్కనుండే వాళ్ళ నుంచి కూడా పొంచి ఉంటుంది. ఇది ఈ రోజే కదా, మేము చాలా కేసుల్లో ఇలా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్, అలాగే పోలీసులు కానివ్వండి, స్కూల్స్ కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు. అలాగే మేము కూడా మా తరపు నుంచి కూడా విమెన్ కమిషన్ తరపు నుంచి కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీస్తున్నాము. కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ దురదృష్టం ఇలా జరగటం, దీనికి ఒక కారణం ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో మాట్లాడితే ఏం చెప్పారంటే, చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది, స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ వీడియోస్, మల్టిపుల్ యాప్స్, ఛానల్స్, ఇవన్నీ కూడా ఫోన్ లో పార్న్ వీడియోస్ చూసి దానికి ఎగ్జైట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్ తో ఆ మైనర్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు ఏంటి అని. సో ఈ పాప 11 years పాప, కాకపోతే తనకి చిన్నప్పుడే ఇది గ్రహణం మొర్రి అంటారు, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటారు. సో దానికి మల్టిపుల్ సర్జరీస్ జరిగినా కూడా పాప ఇంకా మెంటల్ గా కొంచెం కంపేర్ టు అదర్ కిడ్స్ కొంచెం తక్కువ. సో కొంచెం అమాయకురాలుగా ఉంటది కాబట్టి సో వాళ్ళు మాట వేసి చూసి వాళ్ళ అమ్మ చెప్తుంది రోజు పాపని స్కూల్లో దింపాకే తన పనికి వెళ్తుంది, మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా తన పని నుంచి వచ్చేది. ఏదర్ వాళ్ళ అత్తగారన్నా కానివ్వండి, మదర్ కానివ్వండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. కానీ ఆ రోజు సెలవు అవ్వటం, ఆమె పనికి వెళ్ళి అలసిపోయి ఇంట్లో పడుకోవడం, ఒకే ఒక్క నిమిషం. అంటే ఆ పాపని ప్రతి నిమిషం మనం ఎవరు కూడా కంటికి రెప్పలా కాపాడలేము పిల్లల్ని. చాలా మంది ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు, కానీ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ చేసి ఫ్రీ యాక్సెస్ అయిపోయేసరికి పే ఛానల్స్ చేసేసుకొని ఇలాంటిది జరగటం అనేది మైనస్ అయినా సరే అండి, వాళ్ళు అయ్యో పాపని చూపించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక శిక్ష పడపోతే రేపు మేజర్స్ అయ్యాక చెయ్యరని ఏమైనా ఉంటదా? శిక్ష పడాల్సిందే ఎవడైనా సరే. ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తే అభం శుభం తెలియని పాప ఏం తెలుసండి. ఇప్పుడు మేము లోపలికి మాట్లాడితే అది ఎంత హుషారుగా ఉంది, కలిసిపోయి వీళ్ళకి ఏంటంటే జరిగింది కూడా అప్పటికప్పుడు ఆ బాధ నొప్పి ఒక రోజు అయితే వాళ్ళకి అంత గుర్తుంచుకొని ఇది కూడా ఉండదు, ఆ మెంటల్ స్టేటస్ ఉండదు. అలాంటి వాళ్ళని మాటేసి చేయటం అనేది చాలా బాధాకర విషయం. దీన్ని ఏ విషయం మైనస్ అయినా సరే దీన్ని పోలీసులు కానివ్వండి, కోర్ట్స్ కూడా లైట్ గా తీసుకోకుండా శిక్ష పడేవారు. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని సరిచేయలేం మనం. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పేరెంట్స్ కోరుకునేది ఒకటే, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి, ఆ అన్యాయానికి న్యాయం జరగాలనేది ఒకటే కోరుకుంటారు. సో దానికి మేము ఏమైతే చేయగలం, కావాలంటే మా వైపు నుంచి మా అబ్జర్వేషన్స్ అయితే గవర్నమెంట్ రాసి కానీ లేకపోతే కోర్ట్స్ లేకపోతే పోలీసులు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా దీన్ని ఫాలో అప్ చేసి జూనైల్స్ అయినా సరే శిక్ష పడే వరకు మేము దీన్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. అలాగే పాప వాళ్ళ అమ్మ ఇంకోటి అడిగింది, పాప కొంచెం డిఫరెంట్ గా ఉంటది మిగతా పిల్లలతో కాబట్టి తన్ని అసెస్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి ఎర్లీ స్కూల్ డెవలప్మెంట్ చేయాలని ఫుల్ అసెస్మెంట్ చేసి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ పాపను చదివాలని వాళ్ళ అమ్మ కోరిక. సో దాని దిశగా కూడా మేము ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి ఫుల్ గా అండగా ఉంటాం. భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ శుక్రవారం నిర్వహించనున్న సారథ్యం యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శుక్రవారం భీమవరంలో సారథ్యం యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 7:45 డిఎన్ఆర్ గ్రౌండ్ వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమం, ఉదయం 9:30 గంటలకు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారని అన్నారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి వెంకట్రామ థియేటర్ రోడ్డు, ప్రకాశం చౌక్, నటరాజ్ థియేటర్ మీదుగా ఆనందయిన్ ఫంక్షన్ హాల్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే బీజేపీ కార్యకర్తలు నాయకులతో పాదయాత్రగా భారీ శోభయాత్ర జరుగుతుందని ఆమె తెలిపారు. అనంతరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు జరిగే భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ నెల 12వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ మధ్యన నూతనంగా
రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పివిఎన్ మాధవ్ గారి పర్యటన 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం నామకరణతో ఆయన ఏదైతే గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ మనకి 12వ తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాకి రావడం జరుగుతుంది. ఆ రోజుకి మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరం బూత్ స్థాయి నుంచి కూడా ఆయన రావటానికి స్వాగతం పలుకుతూ ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అన్ని కార్యక్రమాలకి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సమూహంగా ఏర్పడి మేము ఈ ర్యాలీ అన్ని కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 12వ తారీఖున ఉదయం ఆయన శాఖకి వెళ్ళటం, 6:30 నుంచి 7:30 దాకా శాఖలో ఆయన గడపడం, శాఖ తర్వాత చాయ్ పై చర్చ అని డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర అందరూ అక్కడ ఏదైతే వాకింగ్ చేసే అందరూ ప్రజలు సామూహికంగా అందరితో ఛాయ్ తాగుతూ ఆయన అందరితో కూడా ప్రజలతోటి మమేకమై మాట్లాడే ఛాయ్ పై చర్చ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ఏదైతే మనకి స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి తదనంతరం ర్యాలీగా శోభాయాత్రను ఇవ్వడం జరిగింది. 1.5 కిలోమీటర్ల శోభాయాత్ర మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా మొత్తం నలుమూల నుంచి బూత్ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా దగ్గర 5,000 నుంచి 6,000 మంది ఈ శోభాయాత్రలో కార్యకర్తలందరం, అలాగే హిందూ భావజాలంతో ఉన్నవారు, పార్టీ అభిమానులు, అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రీతం నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉన్న వారందరూ కూడా ఈ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమంలో శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనడం ఒకటి జరుగుతుంది. తర్వాత ఆనంద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంటన్నర పాటు 2 గంటల మీటింగ్ కార్యక్రమంలో అందరం కూడా మీటింగ్ పాల్గొనటం, తదనంతరం భోజన వ్యవస్థ, ఆయన 3 గంటల వరకు ఈ జిల్లాలో పర్యటన చేస్తూ మా అందరి మధ్యలో కార్యకర్తల మధ్యలో ఆయన ఉండటం జరుగుతుంది. ఈరోజు ఒకటే ఈవేళ పివిఎన్ మాధవ్ గారు ఏదైతే ఈ సారథ్యం కార్యక్రమం ఆయన ప్రతి జిల్లాకి ర్యాలీగా ఒక ఉప్పెనల నరేంద్ర మోడీ గారి మీద అభిమానులు, నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఈ సారథ్యం కార్యక్రమంలో పివిఎన్ మాధవ్ గారి ప్రయాణం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సంచలనంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం ఇది ఒక విషయం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే రేపు కూడా కార్యక్రమాలు రేపు రాత్రికి ఆయన రావడం కూడా జరుగుతుంది. రేపు రాత్రికి రాష్ట్రం నుంచి అనేక మంది పెద్దలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం పట్టణానికి రావడం జరుగుతుంది. ఈ సారథ్యం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు ముఖ్య అతిథులుగా, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, అలాగే అనేక మంది పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని, ప్రజల్ని కలిసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాలు కూడా సారథ్యం పేరుతో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో ముగింపు సభ జరిగే ముందు రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క సారథ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారి నేతృత్వంలో, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారి నాయకత్వంలో, అలాగే రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే పనిచేస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైన ఉద్దేశం కార్యకర్తకి ఏదైతే మనోబలాన్ని నింపడం కానీ, కొత్త అధ్యక్షులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అలాగే స్థానిక ప్రజానికంతో జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు కానీ, పత్రికా విలేకరులతో కానీ వీళ్ళందరితోనూ మమైకమై మన యొక్క వాణిని వినిపించడానికి వాళ్ళ నూతన అధ్యక్షులు మన జిల్లాకు రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ఆహ్వానితులు కష్టపడుతూ ఉన్నాయి. ఏదైతే జిల్లా పదాధికారులు కానీ, రాష్ట్ర బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. శ్రీదేవి గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున అంటే ఒక 6-7 వేల మంది సమూహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తాపత్రయంతో అందరూ ఉన్నాం. అలాగే మోడీ గారి అభిమానులు కానీ, వివిధ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కానీ దీంట్లో వాలంటరీగా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా నుంచి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఇది రాష్ట్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమంగా పశ్చిమ గోదావరి జిల్లా సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ
నడుంగట్టి పనిచేస్తున్నారని తెలియదు. భీమవరంలో సారథ్యం కార్యక్రమం పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, జిల్లా పదాధికారులు ఈపాటికే అనేక సమీక్షలు నిర్వహించి ఉత్సాహభరితంగా కార్యకర్తలకు వివిధ వ్యవస్థలను ఇన్ఛార్జీలుగా పని విభజన చేయించి ఈ యొక్క కోలాహలంగా పెద్ద పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో భీమవరం ఆనందయిన్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం నుంచి రాష్ట్ర అధ్యక్షుల యొక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అంతకు ముందు ఒక భీమవరం మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా శోభాయాత్ర వెంకటరామ థియేటర్, నటరాజ్ థియేటర్ మీదుగా ఆనంద ఈవెన్యూ ఫంక్షన్ హాల్ వరకు ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.